హాయ్ అండి, మీకు ఇప్పుడు ఒక మంచి రిజల్ట్ చూపిస్తాను చూడండి. ఇది మన మోడీ కేర్ స్పిక్ అండ్ స్పాన్ అండి. ఇది మన గ్యాస్ పై బర్నర్లు ఉంటాయి కదండి, గ్యాస్ పై బర్నర్లో ఒకసారి మన ఇంట్లో ఈ లిక్విడ్ పోసి ఓకే ఇలా అంటే చూడండి, మళ్ళీ ఆ లిక్విడ్ వాడుకోవచ్చు. చూడండి, వేరే వాటి పూజ సామాన్కి వాడుకోవచ్చు అండి లిక్విడ్. దీన్ని ఇలా అంటే చాలండి. ఇలా ఎంత చల్లగా వస్తాయో చూడండి అద్భుతాన్ని. ఒకసారి చూడండి ఎంత రిజల్ట్. మనం ఎంతో కష్టపడాలండి ఇది తోమాలంటే. అంత తోమినా కూడా మనకి అంత ఇత్తడి బాటలాగా మెరిసిపోవండి. దీనిలో ఒక్కసారి మనం ఇలా ముంచకపోయినా కొంచెం క్లాత్ తీసుకొనైనా కొంచెం లిక్విడ్ తోటైనా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎంత బాగుంటాయో చూడండి ఒకసారి. చూసారు కదా ఇందాక ఎంత నల్లగా ఉందో. దీన్ని ఇలా మనం శుభ్రం చేస్తే అసలు కొత్త వాటిలాగా మెరిసిపోతాయండి. చూడండి, రిజల్ట్ చూడండి, అద్భుతం. కడిగిన దానికి కడగని దానికి రిజల్ట్ చూడండి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది ఎంత నల్లగా ఉందో చూడండి. ఇప్పుడు నేను కడిగింది ఇది మన స్పాన్లో ముంచి మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈజీగా అయిపోతుంది. లేడీస్కి చాలా శ్రమ తక్కువలో అయిపోవాలి అన్న మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేశాను. చూడండి అసలు ఎంత బాగా పడుతుందంటే రిజల్ట్ చాలా అమోఘంగా ఉంది. అసలు వాడండి, ప్రతి ఒక్కళ్ళు ఈజీగా అయిపోతుంది. పూజ సామాన్ అయినా ఎత్తడి సామాన్ అయినా ఏదైనా పండగ టైంలో మనం క్లీన్ చేసుకోవాలంటే ఈజీ మార్గం అనేది. ఒక్కసారి ఆలోచన చెయ్యండి, అందరు కొనుక్కొని వాడుకోండి. చాలా ఈజీగా ఉంది. ప్రోడక్ట్ మాత్రం ట్యాపులకి షింకులకి, ఇప్పుడు మన స్టీల్ షింకులు కూడా అండి ఎంత అద్భుతంగా ఉంటున్నాయోనండి. అసలు మురికిపోతుంది, సూపర్ అంటే మనకు హాని కూడా ఉండదండి అస్సలు. గ్యాస్ పొయ్యి ప్లేట్లు కానీ ఇలా బర్నర్లు కానీ అన్నీ ఈజీగా కడుక్కోవచ్చు అండి. ఇంతకుముందు ఊరికే కడిగేవాళ్ళం,
కడిగితే ఆ మురికి ఎందుకు పోద్దని చూడండి ఎలా మురికి వస్తుందో. మనం ఎత్తడి సిమెంట్ అదే ఏమంటారు చింతపండు అదే పీతాంబరం అదే అని ఇదని వేసినా కూడా మన బర్ణాలు ఎంత క్లీన్గా రావండి. ఒకసారి చేయండి, మీకు అర్థమవుతుంది రిజల్ట్. లేడీస్కి హెల్ప్ అవడం కోసం నేను వీడియో చేస్తున్నానండి. చూడండి, అందరూ చూడండి, మీరు కూడా చేయండి. రిజల్ట్ 10 మందికి చెప్పండి. అందరూ హ్యాపీగా ఈజీగా పనులు చేసుకునే విధంగా ఉంటుందండి. చూడండి, ఎంతోమంది ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అందరూ వాడుతుంటారు కదండి. అందరికీ హెల్ప్ అవుతుంది మనం 10 మందికి షేర్ చేస్తే. మనం వాడి మనకు రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ని మనం 10 మందికి షేర్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారండి, ఈజీగా చేసుకుంటారు కదండి. కొంతమంది ఇప్పుడు ఇత్తడి వాటిల్లో మొక్కలు పెడుతున్నారండి. వాళ్ళకు కూడా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది. ప్లస్ మనం పూల కుండీలు పెట్టేటప్పుడు కింద ట్రేలు పెడుతున్నామండి. ఆ ట్రేలు కానీ ప్లేట్లు కానీ ఏమైనా మడ్డి పెడితే ప్లాస్టిక్వి ఇవి ఈ లిక్విడ్ వేసి కొద్దిసేపు నానబెట్టి కడిగేసారంటే ఎంతో అమోఘం అండి. చూడండి, దాంట్లోనే ఇలా కడుక్కుంటే ఇంకా కొత్త వాటిలాగా నచ్చిపోతాయండి. వీటిని మనం సోప్ లిక్విడ్తో కడిగేసుకొని లోపల పెట్టుకుంటే ఎంత శుభ్రంగా ఉంటాయో చూడండి. పొయ్యి కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలా వస్తాయండి. చూస్తున్నారు కదా వీడియో, చూడండి ఎంత కొత్త వాటిలో